హెడ్లైన్స్ చూద్దాం. ట్రక్ డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్, బంకులు జామ్. హైదరాబాద్లో గంటల తరబడి వాహనదారుల క్యూ, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. పలుచోట్ల నో స్టాక్ బోర్డులు, బంకుల మూత. చర్చల తర్వాతే హిట్ అండ్ రన్ చట్టం అమలు చేస్తామన్న కేంద్రం. దేశవ్యాప్తంగా సమ్మె విరమించిన డ్రైవర్లు ఎప్పట్లాగే బంకులకు పెట్రోలు, డీజిల్ సరఫరా. మరి హిట్ అండ్ రన్ చట్టం అమలు చేస్తామని కేంద్రం చెప్పింది కాబట్టి లారీ డ్రైవర్ల వాళ్ళందరూ మాత్రం సమ్మె అనేది చేస్తారు. దాంతో పెట్రోల్ బంకుల వద్ద క్యూ అనేది ఉంది. ఇక్కడ చూస్తే అదే తెలుస్తుంది. రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ. కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కోరడం లేదు? కిషన్ రెడ్డి. న్యాయ విచారణ పేరిట కేసీఆర్ కు మేలు చేయాలనుకుంటున్నారు. మాజీ సీఎం, ప్రస్తుత సీఎం మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. కాంగ్రెస్ ది తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శ. మరి బీఆర్ఎస్ పార్టీకి అయితే వీళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ అయితే చేస్తారు. ఒకవేళ వాళ్ళే కావాలనుకుంటే మాత్రం ఎందుకు ఎంక్వైరీ అనేది చేయించలేరు? వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఒకవేళ వాళ్ళు అగైనెస్ట్గా ఏదంటే ఊడిపోతుంది వీళ్ళ ప్రభుత్వం, కాంగ్రెస్ తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం అని మాత్రం విమర్శించడం కిషన్ రెడ్డి. 10 ఏళ్ల నుంచి మీరేం చేశారు? కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే? ఉత్తమ్. ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టినోళ్ళు మీ మిత్రుడిని ఎందుకు వదిలేసిండ్రు? అన్నీ తెలిసి కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎట్లిచ్చింది? కాళేశ్వరంపై ఈ వారంలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక. మరి 10 ఏళ్ల నుంచి ఏం చేసిండ్రు? మీరు సెంట్రల్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి మాత్రం ఉత్తమ్ ఆరోపిస్తుండ్రు. లిక్కర్ స్కామ్స్ కేసులో మాత్రం వాళ్ళని ఎందుకు వదిలేసిండ్రు అని కూడా వీళ్ళని బీజేపీ వాళ్ళని అయితే ప్రశ్నించిండు ఉత్తమ్. కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ. మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బినామీ అని పొన్నం ప్రభాకర్ ఆరోపిస్తుండు. అయితే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలుసు. మరి కేసీఆర్ని రక్షించేందుకే సిబిఐ విచారణ అని చెప్పేసి మాత్రం బీజేపీ కావాలనే అంటుంది అని చెప్పేసి మాత్రం పొన్నం అయితే ఆరోపిస్తుండు. మిషన్ భగీరథ కథ ఏంది? ఇప్పటి వరకు పెట్టిన 31,000 కోట్లలో దేనికి ఎంత ఖర్చు అయింది? అప్పులు ఎన్ని తెచ్చారు? కాంట్రాక్టు పనులు ఎవరికిచ్చారు? ఎన్ని పైప్ లైన్లు వేశారు? ఆ పైపులు ఎక్కడి నుంచి తెచ్చారు? అధికారులను లెక్కలు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. మిషన్ భగీరథ పథకంలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు. విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ భగీరథ అంచనా వ్యయము 43,791 కోట్లు. ఇప్పటిదాకా చేసిన ఖర్చు 31,000 కోట్లు దాదాపుగా. అయితే మిషన్ భగీరథ పథకం లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దృష్టి పెట్టింది. గత బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టినటువంటి ఈ స్కీమ్లో గోల్మాల్ జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో అయితే అన్ని లెక్కలు తెచ్చుకునే పనిలో అయితే పడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. 20 ప్రాజెక్టులు, 21,000 కోట్లు. తమిళనాడులో ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. తమిళనాడులో ప్రధాని మోదీ 21,140 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిండ్రు. 2 రోజులుగా రాష్ట్ర పర్యటనలో ఉన్నటువంటి పీఎం ఏవియేషన్, రైల్వే, రోడ్డు, షిప్పింగ్, హైవే, పెట్రోలియం, అణుశక్తి, ఎడ్యుకేషన్కు సంబంధించిన 20 ప్రాజెక్టులకి మంగళవారం శ్రీకారం చుట్టింది. తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ బిల్డింగ్ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టులు తమిళనాడు ప్రగతిని పటిష్టం చేస్తాయని, ప్రయాణ సౌకర్యాలను పెంచుతాయని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని కూడా పీఎం అయితే చెప్పారు. చైనా ఎకానమీ కష్టాల్లో ఉంది. కొంతమందికి కనీస అవసరాలు కూడా తీరడం లేదు. జిన్పింగ్ యువతకు ఉద్యోగాలు తగ్గిపోయాయని వెల్లడి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ. సింగరేణి నుంచి శ్రీధర్ అవుట్. ఇన్ఛార్జ్ సీఎండీగా ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీఏడీలో రిపోర్ట్ చేయాలని శ్రీధర్కి ఆదేశం. ఎక్స్టెన్షన్లతో 9 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం. ఆయన పనితీరుపై మొదటి నుంచి విమర్శలు. సింగరేణి సీఎండీగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నడిమెట్ల శ్రీధర్ ఎట్టకేలకు ఆ పదవికి రాజీనామా అనేది చేసిండు. ఆయన స్థానంలో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాంని నియమించిండ్రు ఇందులో. సో ఇంకోటి, కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం రేపు. రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్నటువంటి షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీలో చేరిపోతుందని చెప్తున్నారు. ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రో విస్తరణ. ఎక్కువ ప్రయోజనం, తక్కువ ఖర్చు ఉండాలి. అందుకు తగ్గట్టుగా డిపిఆర్ రెడీ చేయండి సీఎం. రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ప్రతిపాదన ఆపేయండి. కొత్తగా ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్ నుంచి కనెక్టివిటీ. శ్రీశైలం హైవేపై ఎయిర్పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు కూడా. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట్, కండ్లకోయ దాకా. రివ్యూలో అధికారులకు పలు సూచనలు చేసినటువంటి ముఖ్యమంత్రి. మోడిఫికేషన్ చేయమని చెప్పేసి చేంజ్ చేశారు.
అయోధ్య రాముడికి హైదరాబాద్ నుంచి పాదుకలు. అయోధ్య రాముడి పాదుకలను హైదరాబాద్లో తయారు చేశారు. ఈ పాదుకల తయారీకి బంగారం, వెండి, రాగి, సత్తు, తగరం అనే 12.6 కిలోల పంచలోహాలను వాడారు. అయోధ్య రాముడికి హైదరాబాద్ నుంచి చెప్పులు పంపించండు. ఉప్పులు పప్పులు మస్తు పిరం. భారీగా పెరిగిన నిత్యావసర ధరలు అల్లాడుతున్న పేదలు. 6 నెలల్లో 50% పెరిగిన రేట్లు. క్వింటా బియ్యం 6,000 నుంచి 7,000, అల్లం కిలో 200 రూపాయలు, ఎల్లిగడ్డ 300, కూరగాయలు కిలో 80కి పైనే, కిలో మటన్ 1000 రూపాయలు, కోడిగుడ్డు 7 రూపాయలు. మరి రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అయితే బగ్గుమంటున్నాయి. ఈ 6 నెలలనే దానికి ఒక 50% వరకు రేట్లు అయితే పెరిగిపోయినాయి అని చెప్తున్నారు. అదేవిధంగా బియ్యం చూస్తే 6,000 నుంచి 7,000 దాకా ఉంది. టమాటా తప్ప ఏ కూరగాయలు అన్ని తీసుకున్నా 80 రూపాయలకు పైననే కేజీకి ఉన్నాయి. మరి నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి కోడిగుడ్డు 5 రూపాయలు అన్నది కూడా ఇప్పుడు 7 రూపాయలు చేసేసిండ్రు. అన్ని నిత్యావసరాల ధరలు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. రూల్స్ ప్రకారమే టీఎన్జిఓ ఎన్నికలు స్పష్టం చేసిన హైదరాబాద్ సిటీ శాఖ అధ్యక్ష కార్యదర్శులు. కోర్టు ఇచ్చే తీర్పును స్వాగతిస్తామని ప్రకటన. టీఎన్జిఓ హైదరాబాద్ సిటీ యూనియన్కు రూల్స్ ప్రకారమే ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు అనేవి జరిగినాయని చెప్పేసి యూనియన్ అధ్యక్షుడు అయితే చెప్తున్నాడు. అయితే టీఎన్జిఓ ఒక కథనం అయితే వచ్చింది. ఇండియా 10వ వన్డేల్లో సొంతగడ్డపై ఆసీస్ చేతిలో వరుసగా 10వ ఓటమి. ట్రోఫీతో ఆస్ట్రేలియా టీం. ఇండియా విమెన్స్ టీం మరోసారి నిరాశపరిచింది. సొంత గడ్డపై వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో వరుసగా 10వ పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాట్ బాల్తో ఫెయిల్ అయి 3 వన్డేల సిరీస్లో 0-3తో వైట్ వాష్కి అయితే గురైంది. మరి ఆ ట్రోఫీతోనే ఆస్ట్రేలియా టీం ఉన్నారు. సమం చేస్తారా? నేటి నుంచి సౌత్ ఆఫ్రికాతో ఇండియా 2వ టెస్ట్. బౌలర్లకు కఠిన పరీక్ష. అశ్విన్ ప్లేస్లో జడేజాకు ఛాన్స్. మధ్యాహ్నం 1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో లైవ్. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా సఫారీ గడ్డపై మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. బుధవారం నుంచి జరిగే ఆఖరిదైన 2వ టెస్టులో సౌత్ ఆఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. 2 మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకబడ్డ రోహిత్ సేన ఎలాగైనా ఈ సిరీస్ని డ్రా చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను మెరుగుపరుచుకోవాలని కూడా భావిస్తుంది. ఎల్గర్ ఆకరాట. కెరీర్ చివరి టెస్ట్ ఆడుతున్నటువంటి డీన్ ఎల్గర్ సిరీస్ విజయంతో వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు. అందుకని ఈ సిరీస్లో ఆడడానికి ట్రై అయితే చేస్తున్నాడు. గుజరాత్కి దబాంగ్ ఢిల్లీ చెక్. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్ జైంట్స్కి దబాంగ్ ఢిల్లీ కేసి చెక్ పెట్టింది. మంగళవారం ఉత్కంఠగా సాగినటువంటి మ్యాచ్లో ఢిల్లీతో గుజరాత్ని ఓడించింది. చెన్నై ఒడిషా మ్యాచ్ డ్రా. అల్టిమేట్ ఖోఖో లీగ్లో మంగళవారం జరిగిన 2 మ్యాచ్లు డ్రాగా మూశాయి. చెన్నై క్విక్ గన్స్ ఒడిషా జాగర్నాట్స్ మధ్య జరిగినటువంటి తొలి మ్యాచ్ డ్రా కాగా, ముంబై కిలాడీస్తో జరిగిన మ్యాచ్ని గుజరాత్ జైంట్స్తో డ్రా చేసుకుంది. ఆఖరి టెస్ట్ బరిలో వార్నర్. నేటి నుంచి ఆస్ట్రేలియా పాకిస్తాన్ 3వ మ్యాచ్. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన హోమ్ గ్రౌండ్లో ఆఖరి టెస్టుకు రెడీ అయ్యాడు. 3 టెస్టుల సిరీస్లో భాగంగా ఆసీస్ పాకిస్తాన్ మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో బుధవారం మొదలయ్యే చివరి మ్యాచ్తో రెడ్ బాల్ ఫార్మాట్కి గుడ్ బై చెప్పనున్నాడు వార్నర్. మెరిసిన అవనీష్ కుర్రాళ్ల గెలుపు. టార్గెట్ చేజింగ్లో దుమ్ము రేపిన ఇండియా అండర్-19 కుర్రాలు ట్రై నేషన్ టోర్నీలో 2వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అర్షిన్ కులకర్ని 106 బాల్స్లో 12 ఫోర్స్ 3 సిక్స్లతో 91. ఆల్రౌండ్ షోకు తోడు తెలంగాణ కుర్రాడు అరవెల్లి అవనీష్ 16 నాట్అవుట్గా మెరవడంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్ చేసింది. నడాల్ రీఎంట్రీ అదుర్స్. గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమైన స్పెయిన్ టెన్నిస్ లెజెండ్ రఫెల్ నడాల్ అదిరిపోయే విక్టరీతో రీఎంట్రీ ఇచ్చాడు. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో నడాల్ 7-5, 6-1తో వరుస సెట్లలో మాజీ వరల్డ్ నెంబర్ 3 డొమినిక్ థీమ్ను ఓడించాడు. సినిమా వార్తలు చూద్దాం. ఇండియన్ 2 షూటింగ్ కంప్లీట్. విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్ హాసన్ గత కొద్ది నెలలుగా తన ఫుల్ ఫోకస్ ఇండియన్ 2 పై పెట్టారు. 6 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎన్నో సమస్యలను అధిగమించి ఎట్టకేలకు షూటింగ్ పూర్తయింది. చెన్నైలో జరిగిన తాజా షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తయినట్టుగా దర్శకుడు శంకర్ ప్రకటించాడు. మార్చి నుంచి మొదలు డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకుంటూ యూత్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి త్వరలోనే ప్యాకప్ చెప్పబోతున్నాడు విజయ్.
మా ఊరు అంబాజీపేట. సుహాస్ హీరోగా దుష్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. సుహాస్ కొత్త చిత్రం షురూ. వరుణ్ సందేశ్ హీరోగా మరో కొత్త మూవీ మొదలైంది. శ్రీ అద్యాంత్ హర్ష దర్శకుడుగా పరిచయం అవుతున్నటువంటి ఈ చిత్రాన్ని మహేంద్రనాథ్ కూన్లా నిర్మిస్తున్నారు. మంగళవారం రోజు పూజా కార్యక్రమాలతోటి ప్రారంభించారు ఈ మూవీని. ఫిబ్రవరిలో బాలరాజు. బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్, మేఘాలేఖ జంటగా శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎండి పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్ కట్ బాలరాజు. సునీల్, సిరి హనుమంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ టీజర్ పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ల్యాండ్ మాఫియాపై ప్రణయనాథ హీరోగా నిర్మిస్తున్న చిత్రం ల్యాండ్ మాఫియా. మధుబాల హీరోయిన్, బాబు విఎన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మంగళవారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. 7 ఏళ్లు దాటి ధనుష్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా కన్నడ స్టార్ శివ రాజకుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే టీజర్ ఫస్ట్ సాంగ్తో ఇంప్రెస్ చేసిన టీం మంగళవారం సెకండ్ సాంగ్ని రిలీజ్ చేశారు.